దేవుని ప్రేమించు వారికి, చెప్పండి, ఎవరిని ప్రేమించు వారికి? దేవుని. చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రేమించాల్సిన మనం లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం. యోహాను భక్తుడు అందుకనే అంటాడు, లోకాన్ని ప్రేమించకండి, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. మీలో ఏ ఒక్కరు లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి. అలా కనుక ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదని అపోస్తలుడైన యోహాను తన పత్రిక రాస్తూ మాట్లాడతాడు. అంటే ఒక మనిషి దేవుణ్ణి ప్రేమిస్తాడా లేదా లోకాన్ని ప్రేమిస్తాడా? రెండూ ప్రేమిస్తానంటే అవదు. రెండింటినీ ప్రేమించలేము ఎప్పుడు కూడా. అయితే దేవుణ్ణన్నా ప్రేమించాలి, లేదంటే లోకానన్నా ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించవు, లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేవు. దేవుని బిడ్డలంగా, క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారంగా, ఆయన నాయకునిగా, రక్షకునిగా కలిగి ఉన్న మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించడానికే పిలువబడ్డా. ఎందుకంటే ఆయన మొదట మనల్ని ఏం చేశారు? ప్రేమించారు.